కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన కథాపున్నమి 45 మంది కథకుల కథలు సంపుటం నుండి కళ్లల్లో వెలుగులు చూడాలి. కథ రచన శ్రీ దోసపాటి వెంకట రామచంద్రరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ దోసపాటి వెంకట రామచంద్రరావు ఏప్రిల్ 15, 1955 సంవత్సరంలో ఒరిస్సాలోని పర్లాకిమిడిలో జన్మించారు. గ్రామీణ బ్యాంకు విశ్రాంత ఉద్యోగి. పుస్తక పఠనం, సాహిత్యాభిలాషతో వివిధ ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. కాళోజీ కవన వేదిక వారి పురస్కారం, కలయిక ఫౌండేషన్ వారి నగదు పురస్కారంతో పాటు అనేక సాహితీ సంస్థల నుండి ప్రశంసా పత్రాలు, పురస్కారాలు పొందారు. పలు అంతర్జాల పత్రికలలో ప్రతినిత్యం వీరి రచనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. ఏమండోయ్, ఇంకా ముసుగుతన్ని పడుకున్నారా? లేవండి, ఈరోజు పండగని తెలియదా? లేస్తే తలకి చల్లదనం చేసి నూనె పెట్టి హారతిచ్చి మీకు తలంటుతాను. అదేమిటో ఈసారి నరక చతుర్దశి, దీపావళి ఒకే రోజు వచ్చేసే అంటూ కమల భర్త కాంతారావును తొందరపెట్టింది. అదేమిటోయ్, నేనేమి చిన్నపిల్లాడినా పిల్లలు లేపినట్టు లేపి తలంటుతానంటున్నావు? కాంతారావు గుణిశాడు. మనమే కదండి ఇప్పుడు చిన్నపిల్లలం. మన పిల్లలు ఇప్పుడు పెద్దయి ఎవరి తోవను వారు వెళ్ళిపోయారు. పండుగలు పబ్బాలకు కూడా రావడానికి వీలు లేనంతగా విదేశాల్లో వెళ్ళి కూర్చున్నారాయే. పోనీ మనవలు మనవరాళ్లతోనైనా ముచ్చట తీర్చుకుందామంటే ఆ అవకాశం కూడా లేదు. ఇక మీకు నేను, నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి? ఆ ముచ్చట్లు సరదాలు అన్నీ మనమిద్దరమే తీర్చుకుందాం. ఓహో, అలాగంటావా? సరే అయితే నాకు నువ్వు తలంటూ నేను నీకు తలంటుతాను అన్నాడు కాంతారావు హుషారుగా. బాగుంది మీ సంబడం. మరీ అంత ఆప పనికి రాదు, ఎవరైనా వింటే నవ్విపోతారు. కాంతారావుకి అడ్డుకట్ట వేసింది. నువ్వే కదోయ్, మనమిద్దరం ఇప్పుడు చిన్నపిల్లలు అన్నావు. కాంతారావు అన్నాడు కొంటెగా. పిల్లలు దూరంగా ఉన్నారని అలా అన్నాను గాని ఎవరైనా వింటే నవ్విపోతారు. చాలండి మీ సరసం. కాంతం సమాధానమిచ్చింది. చిన్నప్పుడు కూతురికి, కొడుకులిద్దరికీ తెల్లవారుజామున లేపి వాళ్ళకి చల్లదనం చేసి హారతిచ్చి తలంటు స్నానాలు చేయించి కొత్త బట్టలు కట్టించి వాళ్ళకిష్టమైన పిండి వంటలు చేసి పెట్టేది. సాయంత్రం వాళ్ళ చేత దగ్గరుండి టపాసులను కాల్పించేవారు భార్యాభర్తలిద్దరూ. అలా పెరిగి పెద్దయినా కూడా ఆ సంప్రదాయం అలాగే జరిగింది. పెళ్ళిళ్ళైనా కూడా అల్లుడు కోడళ్లతో వాళ్ళు విదేశాలకు వెళ్లేంతవరకు సాగింది దీపావళి పండగ. వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయాక కొన్నాళ్లు దగ్గర బంధువుల పిల్లలను పిలిచి పండుగ జరుపుకునేవారు. అటుపైన విరక్తి కలిగి దీపావళి పండుగను జరుపుకోవడం మానేశారు. కానీ ఈ ఒంటరి జీవితాలను నిరాశాజనకంగా ఎందుకు మార్చుకోవాలని వారికి వారే సర్ది చెప్పుకుని తమకు తామే చిన్న పిల్లలైపోయారు. అప్పటి నుండి వారి జీవితంలో చిరునవ్వుల వెలుగులు విరజిమ్ముకుంటున్నారు. ఆ కుంకుడు రసం సరిగ్గా పొయ్యిపోయి కంట్లో పడి కళ్ళు మండుతున్నాయి. కాంతారావు చిన్నపిల్లాళ్ళ అరిచాడు. మీరు తల సరిగ్గా పెట్టకుండా ఉన్నారు, అది నా తప్ప అంటూ కమల మొగుడి బుగ్గ మీద చిన్నగా గిల్లింది. అమ్మా అంటూ కాంతారావు అరిచాడు. అయ్యో బాబోయ్, ఏమిటండి మీరు మరీను చిన్నపిల్లాళ్ళ ఊరంతా వినపడేలా అరుస్తున్నారు? తల తిన్నగా పెట్టండి, స్నానం అయిన తర్వాత కళ్ళు ఒత్తుతాను. ఒక్క నిమిషం ఓర్చుకోండి. భర్తను సముదాయించింది కమల. స్నానం చేయించిన తర్వాత భర్త దేవుడి పూజకు కావలసిన ఏర్పాట్లు చేసి వంటగదిలోకి దూరింది. ఏమిటోయ్, వంటలు గుమగుమలాడుతున్నాయి. దేవుడి పూజ కూడా కుదురుగా చేయలేకపోయింది తెలుసా? కాంతారావు వంటలను పరిశీలించసాగాడు. నువ్వు వండిన వంటల్లో నాకు ఇష్టమైనవి ఏవీ చేయలేదే. అన్నీ పిల్లలకి ఇష్టమైనవే చేసావు. నేనేమి తినను పో. గారాలు పోయాడు. పిల్లలను తలుచుకుని తిందామని ఇవన్నీ చేశానండి. నా చిట్టి కదూ, నా కన్న కదూ, నా బుజ్జి కదూ, తినండి బాబు, మీరు మంచి బాబు కదూ, తినేయండి. కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ పిల్లలకి బుజ్జగించి పెట్టినట్టు తినిపించసాగింది భర్తకు కమల. కాంతారావు కూడా కమల కన్నీళ్లను చేతితో తుడుస్తూ ఆమె నోట్లో ముద్దలు చేసి పెట్టసాగాడు.
అలా పిల్లలు దూరంగా ఉన్నారన్న దిగుళ్ను మరిచిపోయి జీవితపు ఆఖరి దశలో దీపావళి వెలుగులు నింపుకుంటున్నారు కమల, కాంతారావు దంపతులు. మీరింతవరకు కళ్ళల్లో వెలుగులు చూడాలి కథ విన్నారు. రచన శ్రీ దోసపాటి వెంకట రామచంద్రరావు. వినిపించినది పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి